బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనం మన గోచార ఫలితాలు తెలుసుకున్న తర్వాత మరి దేశానికి ఏమవుతుంది అది కూడా చూసుకోవాలి. చాలా ముఖ్యమైనది. దేశము అంటే ఏంటి? మనం ఈ చక్రం ఏ ప్రాంతానికి వేసుకుంటామో దానికి సుమారు అది ఉన్న దేశం, అది ఉన్న ప్రాంతం అనుకుంటాం. ఆ ప్రాంతాలకి ఏం జరుగుతుంది అనేది కూడా మనకి పంచాంగాల్లో ఇస్తారు. ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి కారణంగా ప్రత్యేకంగా ఏమైనా జరుగుతుందా అంటే షష్టగ్రహ కూటమి కారణంగా ఏమీ జరగదు. ఇది మామూలుగా జరిగేదే. కూటములు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఏ గ్రహాలకి ఏ ఆధిపత్యం వచ్చింది, మనకి రాజాది నవనాయకులు అని ఒక నిర్ణయం ఉంది. ఈ సంవత్సరం రాజు ఎవరయ్యారు, మంత్రి ఎవరయ్యారు, ఇదంతా ఒక సూత్రాల ప్రకారం ఉంటుంది. ఈ సంవత్సరం రాజు సూర్యుడయ్యాడు. రాజు సూర్యుడైతే మన అనుభవం ఏంటి? ఋషులు ఏమన్నారు? రాజు సూర్యుడైనట్టయితే అంటే ఆదివారం నాడు చైత్రశుద్ధ పాడ్యమి కనుక అయినట్టయితే ఆ రాజులు మామూలుగా ఈ రాజాది నవనాయకులు అని మనకు చెప్పారు. దాంట్లో సూర్యుడు రాజు అయితే ఏమిటి అని మన ఋషులు స్థిరీకరించారు. వాళ్ళ అనుభవం అంతా తెలుసుకున్నారు వాళ్ళు. ఆ క్రమంలో సూర్యుడు రాజు అయితే అంటే ఉగాది పండుగ కనుక ఉగాది కనుక ఆదివారం నాడు అయితే సూర్యుడు రాజు అవుతాడు. అలా రాజు అయితే ఏమవుతుంది? సూర్యుడు ప్రభువు కదా, గ్రహాలన్నింటికీ రాజు కదా. ఆయనే రాజు అయితే దేశంలోని రాజులందరూ కొట్లాడుకుంటారు అంటారు. అంటే ప్రతివాడు నేనే రాజును అనుకుంటాడు. నేనే రాజునని ప్రతివాడు అనుకుంటాడు. ఇండివిజువల్ కూడా నేనే రాజు అనుకోవచ్చు. ఆ విధంగా దేశ గోచారంలో సూర్యుడు రాజు అయితే మనకి అనుకూల ఫలితాలు లేవు, దేశానికి అనుకూల ఫలితాలు లేవు. అదేవిధంగా మనకి వర్షాలు పడితే కదా పంటలు పండేది. అందువల్ల వర్షాధిపతి అంటే మేఘాధిపతి. ఆ మేఘాధిపతి ఎవరయ్యారు దాన్ని బట్టి మళ్ళీ మనకు ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం కొన్ని పంచాంగాలు అంటే ఆ వారం క్యాలిక్యులేషన్స్లో వచ్చింది ఎక్కువ. దానికి కూడా ఈయన రవి అయ్యాడు కాబట్టి దాని కారణంగా కూడా వర్షాలు తక్కువ ఉండొచ్చు అంటున్నారు. ఈ వర్షాలు పడే విధానం, తెలుసుకునే విధానం ఎన్నో రకాలుగా తెలుసుకోవచ్చు. ఆ క్రమంలో మనకి ఈ సంవత్సరం మనకి అన్నిటి సారాంశం ఏమిటంటే వర్షాలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నది. వర్షాలు పడవు అని అనుకోవాల్సిన పని లేదు. అకస్మాత్తుగా వర్షాలు పడవచ్చు. వర్షాకాలం కాని రోజుల్లో వర్షాలు పడవచ్చు. వర్షాకాలం అవుతున్నప్పుడు వర్షం పడకుండా ఆ తర్వాత లేట్గా వర్షాలు పడవచ్చు. కానీ మామూలుగా మనకి సంవత్సరం అయిన తర్వాత చూసుకుంటే మాత్రం బాగానే ఉండింది అన్న ఫీలింగే ఉంటుంది. అదొకటి వర్షాలకు సంబంధించింది. మరి ధరవరలు చూసుకుంటే ఏమిటి అంటే మనకి ఈ మధ్య మనం కొనకపోయినా బంగారం ధర గురించి మనం బాగా ఆలోచిస్తాం. కానీ అసలు ఆ బంగారం ధర ఎందుకు పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, దానికి ఎన్నో లెక్కలు ఉంటాయి. బంగారమే కాదు, పంటల ధరలకి, వెండి ధరలకి అన్నిటికీ ఉంటాయి. అయితే మామూలుగా ఈ ధరలు పెరగడం తగ్గడం అనే దాంట్లో బుధుని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల బుధగ్రహపు చలనం కారణంగా జరుగుతుంటుంది. ఈయనకి వెనకాల పడి ఉన్నాడు, నెమ్మదిగా వెళుతున్నాడు కాబట్టి ధరల్లో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది అని అనుకోవచ్చు. కొన్ని చోట్ల ఆయన అర్ఘాధిపతి ఎవరైతే అవుతారో గ్రహం, ఆ అర్ఘాధిపతి కారణంగా కూడా మనకు అవుతాయి. ఈసారి అర్ఘాధిపతి ఈయన చంద్రుడు ఏమైనట్టుంది. సో మనకి ఈ గ్రహాలు వీళ్ళ కారణంగా జరిగేటువంటి ధరవరలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇది బాగుండదు, ఇది బాగుంటుంది అనేది మాత్రం జరగదు. తప్పకుండా సాధారణమే అనిపిస్తుంది అంతా అయ్యాక. ఇప్పుడు పంచాంగాలు చూస్తేనేమో అది ఎలా కనబడుతుంది. ఎందుకంటే రాహు ఉన్నాడు కదా, బాగా భ్రమ కలిగిస్తాడు మనకి. షష్టగ్రహ కూటంలో రాహు వచ్చాడు కాబట్టి మనకంతా ఏమవుతుందో అన్న భయం కలుగుతుంది. భయం ఏమీ పడాల్సిన పని లేదు. రాజులు అంటే మొత్తం మన ప్రభుత్వాలు వీళ్ళు ఈ ఉండే కొట్లాటలు ఉంటేనే ఉంటాయి. వాటికి ఏమంటారు, సమస్యలు తీరిపోయేటట్టుగా లేదు ఈ సంవత్సరం. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకునే స్థితిలోనే ఉంటాయి. ఆ కారణంగా అది రాజు సూర్యుడైనందు కారణంగా. ఆ తర్వాత మనకి మిగతా గ్రహాలన్నీ కూడా ఆ రాజాది నవనాయకుల నాయకత్వాలు అయితే వచ్చినాయో వాటన్నింటి కారణంగా కూడా మనకి మొత్తానికి సారాంశం ఏమిటి అంటే మనకి ప్రస్తుతము క్రోధినామ సంవత్సరంలో జరిగినటువంటి విషయాలతో ఎలా జరిగిందో ఆల్మోస్ట్ అలాగే విశ్వావసు కూడా జరిగేటట్టు ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా ఉండొచ్చునా అంటే ఉండొచ్చు. ఎందుకంటే 2 గ్రహణాలు వస్తున్నాయి, చంద్రగ్రహణాలు వస్తున్నాయి. ఆ 2 గ్రహణాలు భారతదేశానికి కనపడే గ్రహణాలు. భారతదేశానికి కనపడకుండా ఇంకో 2 గ్రహణాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రగ్రహణం వచ్చింది అంటే సూర్యగ్రహణం కూడా రావాలి. అది మనకు కనపడట్లేదు. అవి కనపడని వాటిని మన పంచాంగంలో ఇవ్వరు.
సో ఆ చంద్రగ్రహణం అనేది కలిగినప్పుడు అది ఎప్పుడు కలుగుతుంది అంటే భాద్రపద మాసంలో ఒకటి, తర్వాత ఫాల్గుణ మాసంలో ఒకటి వస్తున్నాయి. అప్పుడు ఏ నక్షత్రాల వారికి అయితే ఏ నక్షత్రాలకి కనుక గ్రహణం పడుతుందో ఉన్నప్పుడు చంద్రుడు ఉన్నప్పుడు గ్రహణం పడుతుందో ఆ నక్షత్రాల వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండాలి, గ్రహణాలు చూడకూడదు. చూస్తే ఏమవుతుంది అని అనుకుంటే తప్పండి. మనకి ఏమవుతుందో మనకి తెలియదు. ఒక్కసారి ఒక సంవత్సరం చూస్తే ఏం కాకపోవచ్చు, కానీ అలా అసలు ఆ రిస్క్ తీసుకోవడమే వద్దని చెప్పేసి మన ఋషులు వాటిని చూడొద్దు అని చెప్పారు. చూడకపోయినంత మాత్రం నష్టం ఏం లేదు. మనం ఎలాగో టీవీలో వాటిలో చూస్తూనే ఉంటాంగా. టీవీలో చూసినంత మాత్రం గ్రహణ ప్రభావం ఏం రాదు. నిజానికి గ్రహణ ప్రభావం పడాలి అంటే మనం దాన్ని ఎదురుగుండా వెళ్ళాలి, వాతావరణంలో మనం వెళ్ళాలి. అలా వెళ్ళొద్దు అన్నారు. అలా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించి దేశ గోచారం విషయంలో ఎక్కువగా ఊహించకండి. మనందరి వ్యక్తిగత గోచారాలు బాగుండాలి. అందరి వ్యక్తిగత గోచారాలు బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా దేశ గోచారం అవుతుంది. అయితే ఈ సంవత్సరం మనకి పంచాంగకర్తలు చెప్పేటువంటి ఉపదేశం ఏమిటి అంటే, ఈ షష్టగ్రహ కూటమి వచ్చిన కారణంగా జనాలు ఏం చేయాలి, తమ కోసం, దేశం కోసం, దేశం అంటే ప్రాంతం కోసం ఏం చేయాలి అంటే యజ్ఞ యాగాలు చేయాలి అన్నారు. యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. అమ్మా డబ్బులు ఖర్చు అవుతాయి అది కూడా అనుకుంటాం. అందుకోసం మనం దైనందిన కార్యక్రమంలో నిష్ఠగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, రోజు దేవుణ్ణి పూజించాలి. వీలున్నప్పుడు మన ఇంట్లోనన్నా ఏవైనా మంచి మంచి హోమాలు చేసుకోవాలి. హోమాలు అంటే ఏంటి? ఈ దేవతలకి సంబంధించినవి, రుద్ర హోమం, లక్ష్మీ హోమం, గణపతి హోమం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ హోమాలు చేయాలి. ఆ హోమాలు చేస్తే ఏమవుతుంది? మనకి బాగుంటుంది, దేశానికి బాగుంటుంది. అలా హోమాలనే యాగాలంటారు. పెద్ద ఎత్తున చేస్తే యాగం అంటారు, చిన్న ఎత్తున చేస్తే హోమం అంటారు. సో ఆ హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అందువల్ల ధార్మిక జీవనం ఎంత ధార్మిక జీవనానికి ఎంత దగ్గరగా ఉంటే మనకి అంత బాగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ధార్మిక జీవనం సాగించే వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపవు. ధార్మిక జీవనం దగ్గరగా లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించే వాళ్ళు, అంటే క్రమశిక్షణ లేని వాళ్ళ మీదే గ్రహాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా అందరూ కూడా ఈ దేశగోచారం కూడా ఎక్కువ ఆందోళన పడకుండా మనం వీలున్నంత మేర యజ్ఞయాగాదులు చేయడానికి సహకరించాలి. చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరించి మనం కనుక మనకి ఎంత వీలైతే అంత దానికి ఏమైనా మనం సమకూర్చి, అంటే దానికి సంబంధించిన డబ్బు కానీ లేదా ఏదైనా మన వస్తువులు కానీ మనం అందించి చేసినట్టయితే బాగుంటుంది. సో అందరం అలా చేస్తూ సుఖంగా ఉందాం. For more videos like this, subscribe Big TV channel.